అందరికీ నమస్కారం. నాగులుపులపాడు తొలి మహిళా ఎస్ఐగా రజియా సుల్తానా బాధ్యతలు చేపట్టారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ శ్రీకాంత్ మీద ఈ మధ్య కాలంలో కొన్ని అవినీతి ఆరోపణలు రావటం, ఎస్పీ కార్యాలయానికి ఆయన్ని పిలిపించి ఉన్నతాధికారులు కూడా ఆయనకు వివరణ కోరటంతో ఆయన మెడికల్ లీవ్‌పై, లాంగ్ లీవ్‌పై కూడా వెళ్ళినట్టు సమాచారం తెలుస్తా ఉంది. ఆయన ప్లేస్‌లో తొలి మహిళా ఎస్ఐగా రజియా సుల్తానా బాధ్యతలు చేపట్టారు. నాగులుపులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆ స్టేషన్‌కు ఆనుకొని కొన్ని గ్రామాలు కూడా ఉంటాయి. సో, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐలందరూ కూడా ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడంతో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొత్త ఎస్ఐని రజియా సుల్తాన్‌ని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా నాగులుపులపాడుకు సంబంధించి గతంలో పనిచేసినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ మీద తిరణాలకు సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు రావటం, అదేవిధంగా వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి కొంతమందిని విచారణ చేసే క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు అనే ఆరోపణలతోటి మరి ఉన్నతాధికారులు కూడా శ్రీకాంత్ ఎస్ఐని పిలిపించి విచారణ మాట్లాడటం జరిగింది. సో ఆయన మరి మెడికల్ లీవ్ మీద కూడా లాంగ్ లీవ్ పెట్టినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రజియా సుల్తాన్ కూడా నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది. నాగులుపులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా తాను ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలపడం జరిగింది. ఆ గతంలో ఆమె జరుగుమల్లి ఎస్ఐగా పనిచేయటం జరిగింది. ప్రస్తుతం దిశకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి కేసులు పరిశీలిస్తా ఉన్నారు. శ్రీకాంత్ ఎస్ఐపై వేటు పడటంతో రజియా సుల్తాన్‌ను నాగులుపులపాడు పిఎస్‌కు ఎస్ఐగా నియమించడం జరిగింది. అదేవిధంగా నాగులుపులపాడు ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ మీద కూడా ఆమె ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా ఆమె తెలపడం జరిగింది. నాగులుపులపాడు స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కూడా శాంతి భద్రతల రక్షణకు ఉన్నతాధికారుల సలహాలు సూచనల మేరకు కూడా ఆమె విధులు నిర్వహిస్తామని తెలపడం జరిగింది. నాగులుపులపాడు నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినటువంటి రజియా సుల్తాన్కు అక్కడ ఉన్నటువంటి కొందరు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నాగులుపులపాడు స్టేషన్ పరిధిలో ఈ మధ్యకాలంలో కొత్తగా వెలుగులోకి చూస్తున్నటువంటి కేసుల్లో కూడా మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు పరిష్కరించాలని, అదేవిధంగా గతంలో శ్రీకాంత్ చేసినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కూడా పరిష్కరించాలని మరి అక్కడ నాగులుపులపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లోనే ప్రజలందరూ కూడా మరి పోలీసు ఉన్నతాధికారులను అర్జిస్తూ ఉన్నారు.